కొర్వి కృష్ణస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పులిమామిడి రాజు సంగారెడ్డి పట్టణంలోని స్థానిక ముదిరాజ్ సంఘ భవనము నందు కులబంధువుల సమక్షంలో ఏర్పాటు చేసిన కొర్వి కృష్ణస్వామి 131వ జయంతి వేడుకలలో భాగంగా చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించిన పులిమామిడి రాజు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు మురళీధర్, ఉపాధ్యక్షులు తిరుమల్ రావ్, జనార్దన్, ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్, కోశాధికారి కృష్ణ, కార్యదర్శి జె కృష్ణ, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, కొత్లాపూర్ శ్రీనివాస్, ప్రభాకర్, యువత నాయకులు గోపన్న రమణ, ప్రధాన కార్యదర్శి ఎస్వి డిజిటల్ శ్రీనివాస్ మరియు ముదిరాజ్ కుల బంధువులు పాల్గొన్నారు. ఆ విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు ఖచ్చితంగా మనం ఏదైతే రాజకీయాల్లో ఉంటేనే మన మనుగడ సాధ్యం కాబట్టి దాని గురించి మనం అందరం కూడా పెద్దవాళ్ళు అయితేనేమండి ముఖ్యంగా యువకులకు తెలియజేస్తున్నాం. మనం అందరం సంఘటితంగా ఉండి మనం ఖచ్చితంగా ఈరోజు ఈ రాజకీయంలో కూడా రాణించినట్టయితేనే మనందరికీ మనం నమ్ముకున్న వాళ్ళకు మన తోడుండే వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయగలుగుతాము. అలాంటి మహానుభావులు ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈరోజు అందరూ కూడా ముదిరాజులా కాకుండా అన్ని విధాలుగా అన్ని వర్గాలు కూడా ఆయన కొనియాడుతున్నాయి. ఖచ్చితంగా ఆయన ఆదర్శంగా తీసుకొని మన సంగారెడ్డి జిల్లాలో మన సంగారెడ్డి పట్టణంలో ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వేదికపై కూడా కోరుకుంటూ ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వినియోగించుకుంటున్నాను. మన జిల్లా మంత్రి వాళ్ళు దామోదర్ గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి కూడా వాళ్ళందరికీ కూడా మనం గౌరవ కలెక్టరేట్ గారికి వెళ్ళి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మన సంగారెడ్డిని అడిగొట్టున ఖచ్చితంగా కొర్వి కృష్ణస్వామి గారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఆ కోరికలను కూడా నిర్వహించుకోవాలని ముఖ్యంగా రమణ చెప్పినట్టు కూడా మనమందరం కూడా ఈ యొక్క బీసీ-డి నుంచి బీసీ-ఏలో కూడా పోరాడాలి. పార్టీలకు అతీతంగా కూడా ముదిరాజులందరూ ఏకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ సందర్భాల్లో కూడా హామీ ఇచ్చున్నాడు. ఖచ్చితంగా మేము ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాను, ఖచ్చితంగా మేము ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు చేస్తాను. కాబట్టి దానికి కూడా మన గౌరవ కార్పొరేషన్ అధ్యక్షుడు కూడా జ్ఞానేశ్వర్ గారి దగ్గర వెళ్ళి కూడా అందరం కూడా ఒకసారి రిప్రజెంటేటివ్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఈ 2 నెలల్లో కూడా మనం సాధించుకోవాలి. వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా మనమందరం కూడా ఐక్యంగా పోరాడి మన కృష్ణస్వామి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంగారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘ